వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ శ్రీకాంత్ ఇంకా అలేఖ్య సంగీత్‌లో మేము ఎలా రెడీ అయ్యామో చూపిస్తాను. అండ్ ఆల్సో సంగీత్‌ది షార్ట్ గ్లింప్స్ కూడా వేస్తాను లాస్ట్‌లో. సో చూసేసేయండి. మేమంతా మొత్తం టైం అంతా ఫోన్లో, వీళ్ళు ఎన్నో చేస్తున్నారు ఫోన్లో, ఎంత బిజీ అనుకుంటారు, కానీ మేము డాన్సులు చూస్తున్నాం. లాస్ట్ మినిట్లో డాన్స్ ప్రాక్టీస్ చేసినాము. ఇప్పుడైతే మైండ్లో ఏం స్టెప్స్ నాకు గుర్తులేవు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అసలు సంగీత్ అంటే లిటిల్ అంటే చిన్న ఎగ్జామ్ ఫీలింగ్ వస్తుంది మాకైతే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా నేను సిరి కూర్చొని ఫస్ట్ ఈ మేకప్ అదంతా అయిపోతే మళ్ళీ అనుకుంటాం ఈ స్టెప్ కదా ఆ స్టెప్ కదా అని చెప్పేసి. ఎగ్జామ్ ముందు మనం ఎట్లయితే డిస్కస్ చేసుకుంటామో ఫ్రెండ్స్ లాగా అట్లా డిస్కస్ చేసుకోవాలి కూర్చొని. అంతేగా అంతేగా అట్లుంటుంది అనమాట. నా పెళ్ళప్పుడు చాలా ముందు నుంచి మేము ప్రాక్టీస్ చేసినాం కదా వదినా, ఆల్మోస్ట్ 1 month నుంచి ప్రాక్టీస్ చేసినాము. సో ఇప్పుడు ఏమైందంటే జస్ట్ నేను 20 days ముందే వచ్చిన కదా, అదే టైంలో మనకి ఎంగేజ్మెంట్ ఉండింది అండ్ షాపింగ్, మళ్ళీ పెళ్ళి పనులు, మళ్ళీ ఆ తర్వాత డ్యాన్స్. సో అసలు టైం లేకుండా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి. బట్ చేసినాం ప్రాక్టీస్ అయితే, కానీ అవి ఎంతవరకు గుర్తుంటాయి అనేది ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టెప్స్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. మా ప్రతాపం ఏందో అప్పుడు తెలుస్తుంది మాకు. చూడాలి. ఇంకా తెలుసా వదిన, మనం ఇప్పుడు యాంకరింగ్ కూడా చేయాలి. మేము ఇంకా ప్రాక్టీస్ చేయాలి. అసలు ఇంకా లిస్ట్ రాలే. అలేఖ్య వాళ్ళు మేము ఫుల్ డ్యాన్సులు చేస్తామని చెప్పిండ్రు వాళ్ళ సైడ్. సో అసలు ఆ లిస్ట్ రాలే ఇంకా మాకు. వాళ్ళ లిస్ట్ చూసి ఒకసారి ప్రోగ్రామ్ ఏంటి, ఎజెండా ఏంటి అనేది తెలిస్తే ఎవరెవరం ఎట్లా చేయాలి అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అది ఒక్కసారి మేము రెడీ అయిపోయిన తర్వాత ఒక 10 minutes కూర్చుంటే అయిపోతుంది నాకు తెలిసి. సో ఆ పని నెక్స్ట్ చేయాలి. ఇప్పుడైతే హెయిర్ వేస్తున్నారు శైలజ గారు, ఇతను హెయిర్ స్టైలిస్ట్ అనమాట. సో ఒక టిప్ చెప్తా, ఏంటంటే నేను ఎక్కువ మటుకు పఫ్ హెయిర్ స్టైలే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే నా ఫేస్ చాలా చిన్నగా ఉంటుంది, లైక్ ఫోర్ హెడ్ చిన్నగా ఉంటుంది, మొత్తం ఫేస్ ఇట్లా చిన్నగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం పఫ్ వేసినాం అనుకోండి, ఇట్లా లేపినాం అనుకోండి, కొంచెం ఫేస్ ఎలివేట్ అవుతుంది అని చెప్పి అది నా ఫీలింగ్. ఇప్పుడు ఇదే అన్నారు, నేను చెప్తే వాళ్ళు కూడా ఇదే అన్నారు, అవునవును అని చెప్పి. సో హాఫ్ పఫ్ ఫుల్ పఫ్ రెండు ఉంటాయి అనమాట. సో హాఫ్ పఫ్ కన్నా ఫుల్ పఫే బాగుంటుంది, చిన్న ఉంది కదా ఫేస్ అని చెప్పి అన్నారు. సో ఈరోజు నా హెయిర్ స్టైల్ ఫుల్ పఫ్ విత్ కర్ల్స్ అనమాట. ఎస్, ఫుల్ పఫ్ విత్ కర్ల్స్. ఇవాళ హెయిర్ లీవ్ చేసేస్తున్నాము. సో వదిన నీ హెయిర్ స్టైల్ చూపి. సో వదిన హెయిర్ స్టైల్ చూసారా, అట్లా కర్ల్స్. అది మా నిజమైన కురులు కాదు, కురులు మా నిజమైన కురులు కాదు, ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇది ఇంకొక టిప్, హెయిర్ సన్నగా ఉన్నదని ఫీల్ అవ్వకండి, ఎక్స్టెన్షన్ కొనుక్కొని ఇలా మాలాగా పెట్టుకొని హ్యాపీగా ఉండండి. లైఫ్లో ఎప్పుడు మనం దేనికి డిసప్పాయింట్ అవ్వద్దు అని అందరూ అంటూ ఉంటారు కదా. మేము ఇట్లా హెయిర్ సన్నగా ఉంది అని చెప్పి ఫీల్ అవ్వకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్స్టెన్షన్ పెట్టుకొని మరీ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. అట్లా నేను లుక్స్ వైజ్ నా డ్రెస్ బాగుందంటే, నా హెయిర్ బాగుందంటే ఐ ఫీల్ కాన్ఫిడెంట్. ఓకే, నౌ ఐ కెన్ గో ఎనీవేర్ అండ్ టాక్ ఎనీవేర్, ఎవరితో అన్నా ఎట్లన్నా మాట్లాడచ్చు అన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్ నాకు ఉంటుంది. మనం క్రింపింగ్ చేస్తాం కదా, క్రింపింగ్ చేస్తే బెనిఫిట్ ఏంది, వాల్యూమ్ కనిపిస్తుంది. అది చూసారా, మీకు వాల్యూమ్ లేకపోతే ముందు వెనకంటే పెడతారు ఎక్స్టెన్షన్స్, మరి ముందు పాటలో వాల్యూమ్ లేకపోతే ఎట్లా. ఒక క్రింపర్ ఉంటుంది కదా, క్రింపర్ కొనుక్కోండి. లేదు మీకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళని పిలవండి, అయిపోయి వీళ్ళే క్రింపింగ్ చేస్తారు. సింపుల్, మంచి ఇట్లా వాల్యూమ్ వస్తుంది అంతే కదా. వీళ్ళు చూడండి జుట్లు ఇప్పుకొని రెడీగా నిల్చున్నారు. ఎప్పుడెప్పుడు సిరక్క అయిపోతుందా, ఎప్పుడెప్పుడు మేము వేయించుకోవాలా అని వెయిట్ చేసి, అయిపోయింది సిరక్క అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకతేమో మా అక్క వాళ్ళ పాప, రండిరా. ఇదేమో మా అక్క వాళ్ళ పాప, ఆమెనేమో మా పిన్ని వాళ్ళ పాప, మా చెల్లి. మాకు ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, బట్ హైట్లు మాత్రం నాకన్నా పెద్దగా ఉంది. అది మీకు ఇద్దరికి ఏం హెయిర్ స్టైల్ కావాలి, లూజ్ హెయిరేనా, హెయిర్ లీవా, గట్టిగా టైట్గా అల్లాలా, ఏంటిది మరి ఏం కావాలి. శ్రావణికి అయితే టైట్గా అల్లుదాం. పెద్ద జుట్టు చూపి. అదిగో హెయిర్ లాంగ్ ఉన్న వాళ్ళు అల్లుకోవాలి శ్రావణి, అదృష్టం లాంగ్ ఉంటే. హో వావ్, హీరోయిన్ వచ్చింది, దా చూపి. వావ్, నీకెవరు వేసిండ్రు హెయిర్ స్టైల్, అమ్మేసిందా.
అగో వాళ్ళ చెల్లి వీళ్ళేమో నా మేకప్ అయిపోతే వేయించుకుందామని రెడీ ఉన్నారు. ఇదేమో రెడీ అయిపోయి వచ్చింది. పెద్దక్క నువ్వు రెడీ కావా? చూడు శ్రీకృతక్క ఎంత బాగా వచ్చింది రెడీ అయిపోయి. రెడీ అవ్వవా? సో అంటే శ్రీకాంత్ అన్న పెళ్ళి ఇట్స్ లైక్ శ్రీరక్క మ్యారేజ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే డెకరేషన్ కూడా డిఫరెంట్ చేశారు అండ్ ఇట్స్ వెరీ గుడ్. శ్రీరక్క వాళ్ళ డాడీ వాళ్ళ సైడ్ కజిన్స్ నాకు ఎక్కువ పరిచయం లేకుండా అనమాట. సో ఇప్పుడు నాకు పరిచయం అయిపోయారు. శ్రీరక్క పెళ్ళిలో అంత పరిచయం కాలేదు, శ్రీకాంత్ అన్న పెళ్ళిలో పరిచయం అయ్యారు. సో ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ దిస్. నేను యాక్చువల్లీ 2 డాన్సెస్లో ఉన్నాను, కిడ్స్ డాన్స్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ డాన్స్లో. యాక్చువల్లీ నేను కొన్ని స్టెప్స్ మర్చిపోయాను, కానీ ఐ మేనేజ్. వదినది అవుట్ఫిట్స్ వచ్చేసి ఆర్ రాయల్ డిజైనర్స్ చేసిన అవుట్ఫిట్స్ అనమాట. హాఫ్ సారీస్ ఫుల్ హెవీ చేశారు బికాజ్ సంగీత్ కాబట్టి. నాదైతే ప్యూర్ మగ్గం వర్క్ వచ్చింది, ప్యూర్ రెడ్ మీద సిల్వర్ కలర్ మగ్గం. అండ్ వదినది వచ్చేసి మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ చున్నీ, దిస్ ఇస్ బ్లౌజ్. అది నెట్టెడ్, నాది కూడా నెట్టే. అంటే నెట్ పైన అంటే క్లాత్ పైన ఈ ఎంబ్రాయిడరీ వచ్చింది, తనకేమో మగ్గం చేసిండ్రు, మగ్గం వేసినది. ఇదేమో రెడీమేడ్ ఫ్యాబ్రిక్, డిజైనర్ ఫ్యాబ్రిక్. వీళ్ళవి కూడా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీ స్పెషల్ ఈవెంట్స్ ఉంటే డిజైన్ చేయించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినా కూడా మళ్ళీ అడుగుతున్నారు కమెంట్స్లో ఎక్కడ తీసుకున్నారు. మీరు వీడియో మొత్తం చూస్తారు కదా, మరి క్లియర్గా ఇది కూడా చూసి వాళ్ళ లింక్కి వెళ్ళేసి మీరు అక్కడ ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? ఈరోజు నాకు ఇంకా వదినకి మేకప్ వేసింది అండ్ హెయిర్ వేసింది అనగా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు అనమాట. తన పేరు సౌమ్య. చాలా అంటే చాలా బాగా వేశారు. మీరు కమెంట్స్లో చెప్పండి ఎట్లుందో. అండ్ ఇప్పుడైతే హడావిడిగా జ్యువెలరీ పెట్టుకుంటున్నాము, మేకప్ అంతా కూడా అయిపోయింది. సో ఈ అనగా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మీరు వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ విల్ డెఫినెట్లీ లవ్ దర్ వర్క్. సో శ్రీహిత పాపకు కూడా వేసేసిండ్రు మేకప్ ఏరేమకి, ఓన్లీ హెయిర్ అనమాట. సో ఈరోజు ఫ్రాక్ వేసుకుంది, ప్రిన్సెస్ ఫ్రాక్ కాబట్టి సింపుల్గా ఈ హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చాము. దీని బర్త్డే అప్పుడు ఇది బర్త్డే అప్పటిది, అదే పెట్టి సెట్ చేశారనమాట. పిల్లలకు చాలా క్యూట్గా వేస్తున్నారు వీళ్ళు. డిడ్ యూ లైక్ ద హెయిర్ స్టైల్? మేకప్ కావాలా? అప్సెట్ అయింది మేకప్ వేయలే అని. వేసారా? మరి చెప్పట్లేదేంటి? మేకప్ ఉందంట నీకు ఆల్రెడీ, లిప్స్టిక్ పెట్టినారంట కదా. చెప్పి ఐస్ ఓ క్లోజ్. వావ్, దగ్గరండి. షీ హ్యావ్ ఐ మేకప్. ఓ మై గాడ్, హౌ క్యూట్. అబ్బా ప్రిన్సెస్ సూపర్. మేమైతే హడాడి ఇంకా వెళ్ళిపోతున్నాము, లేట్ అయిపోయాము. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి ఇమ్మాడి వాళ్ళది. ఎంగేజ్మెంట్లో కూడా చాలా మంది అడిగారు, ఆల్రెడీ చెప్పిన బట్ స్టిల్ అడుగుతూనే ఉన్నారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఇమ్మాడి అనమాట. అండ్ దట్స్ ఇట్. మేమందరం అయితే హాల్కి వచ్చేసాము. ఇక్కడే ఎదుర్కోళ్ళు సంగీత్, ఇంకా నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. ఆల్రెడీ మీరు మా అమ్మ ఛానల్లో ఎంట్రీ అవన్నీ చూసేసి ఉంటారు. అండ్ దిస్ ఇస్ బ్రైడ్స్ ఎంట్రీ. నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు బ్రైడ్ ఎంట్రీ ఎట్లా ఇచ్చిందో అండ్ ఎంత హడావిడిగా చేశారో వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా. అండ్ బ్రైడ్ ఎంట్రీ అవుతుంటే మేమందరం స్టేజ్ పైన నిల్చొని చూస్తుండే అనమాట. అండ్ హాయ్ కూడా చెప్తుండే. సో ఇట్ వాస్ వెరీ నైస్, చాలా గ్రాండ్ ఉండే. అండ్ ఈ వీడియోలో అయితే నేను బ్రైడ్ ఎంట్రీ అవన్నీ పెట్టట్లేదు, బికాజ్ నెక్స్ట్ వీడియోలో అదంతా మీరు చూస్తారు కాబట్టి. చూస్తున్నారు కదా ఈవెంట్. అండ్ మధ్యలో మీ అందరికి నేను ఇది కూడా చూపిస్తాను. సో ఈ డాల్స్ అరేంజ్మెంట్ అంతా ఉంది కదా, ఇది పెళ్లి సెటప్ అనమాట. సో అన్ని పెళ్లికి సంబంధించిన డాల్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి లలిత డాల్స్ వాళ్ళు చేశారు, లలిత క్రియేషన్స్ అనే పేజ్ వాళ్ళు చేశారనమాట. సో చాలా బాగున్నాయి. ఎంగేజ్మెంట్లో కూడా చెప్పా కదా నేను, వాళ్ళ దగ్గరే అన్ని తెప్పించుకున్నాము మేము, డాల్స్, ఇంకా స్వీట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అని చెప్పేసి. సో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి ఇంకా ఎదుర్కోళ్ళకి సెట్ చేస్తున్నారు. ఇలాంటి మొత్తం పెళ్ళి థీమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది సప్తపది, ఇంకా ఇది వచ్చేసి అరుంధతి నక్షత్రం, ఇదేమో గృహప్రవేశం. అబ్బా ఎంత క్యూట్, ఎంత డీటెయిల్గా ఉన్నాయో ఎవ్రీథింగ్, చాలా బాగున్నాయి. సో అమ్మాయి అబ్బాయి ఇంకా గృహప్రవేశం, ఇప్పుడు ఇంట్లోకి వెళ్తారు ఇట్లా.
సో అన్నీ మొత్తం పెళ్లి థీమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఎవ్రీథింగ్ సీక్వెన్స్లో ఉన్నాయి మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఇది వచ్చేసి మాంగళ్య ధారణ. అండ్ ఇదేంటి సుముహూర్తం, జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఇది సుముహూర్తం థీమ్. సో లలిత డాల్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. శ్రీలక్ష్మికి మన మహాలక్ష్మికి మన వరలక్ష్మికి మంగళమనరే మంగళం 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 శుభమంగళం పూరి కరుణాధాత్రికి క్షీరసాగర పుత్రికి జల జలోచను రాణికి అలివేణికి విరిపోణికి మంగళమనరే అలిఖ్యకి మంగళం 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 శుభమంగళం బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అన్నాల బొమ్మకు అలమేలు మంగకు. సో ఈ మంగళమనరే సాంగ్ అనేది మా ఫ్యామిలీ సాంగ్ లాగా అనమాట. సో ఇట్స్ లైక్ ఎ లక్కీ సాంగ్. మేము ప్రతి ఈవెంట్కి ప్రతి ఒక్కరికి మంగళహారతి ఇస్తున్నప్పుడు నేమ్స్ మార్చి ఆ సాంగ్ అయితే కంపల్సరీ పాడతాము. ఇట్స్ లైక్ ఆర్ లక్కీ సాంగ్. అండ్ ఇక్కడ మేమందరం ఆడవాళ్ళం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అనుకుంటున్నారా? కాదు, డాన్స్ స్టెప్స్ అన్ని మేము గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. సో దట్ మర్చిపోకుండా డాన్స్ చేయొచ్చు అని చెప్పి. అండ్ నౌ ది సంగీత్ ఈవెంట్ బిగిన్స్. So let's welcome Shruti and Sarita and Samir. సో ఈ సంగీత్ జస్ట్ గ్లిమ్స్ లాగా వేస్తున్నాను, షార్ట్ వీడియోస్ లాగా. ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ సంగీత్ వీడియోస్, పెళ్లి వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుల్ సంగీత్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ మా సైడ్ వచ్చేసి అందరం కజిన్స్ డాన్స్ చేసినాం అనమాట. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు ఈసారి. సో ఒక గ్రూప్ డాన్స్ చేస్తుంటే ఇంకో గ్రూప్ అంతా కింద నుంచి ఫుల్ చివరప్ చేస్తుండే అన్నమాట వాళ్ళందరినీ కూడా. అండ్ మేమందరం డాన్స్ చేస్తుంటే ఇంకో గ్రూప్ అంతా మమ్మల్ని చివరప్ చేస్తుండే. సో ఇట్ వాజ్ లైక్
చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ ఈవెంట్ అంటే ఎప్పుడైనా చాలా హ్యాపీగా అండ్ చాలా జాయ్‌ఫుల్‌గా అయితది గదా! మా సైడ్ అయితే అందరం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం కాబట్టి ఎవరు గూడా నేను రాను అని అనరు. అందరూ వస్తారు. అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మంచిగా అయితది ఈవెంట్. అండ్ డెఫినైట్‌లీ ఈసారి అయితే పునీత్‌ని నేను ఫుల్ మిస్ అయినా. బికాజ్ అసలు ఎన్ని అనుకున్నాడో పునీత్ గూడా శ్రీకాంత్ పెళ్ళిలో ఈ డాన్స్ చేస్తా, ఆ డాన్స్ చేస్తా, ఈ సాంగ్‌కి పెర్ఫార్మ్ చేస్తా అని చెప్పి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ మొమెంట్‌లో ఇంకా ఆఫీస్ లీవ్ దొరకక ఇంకా రాలేదు. బట్ వి ఆల్ మిస్డ్ హిమ్ అనమాట. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ ద ఈవెంట్. బ్రైడల్ గ్రూమ్ చేస్తారేమో అని చెప్పి ఎస్ మీరందరూ కరెక్టే వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. చాలా లేట్ అయింది బట్ స్టిల్ లేటెస్ట్ గా వస్తున్నాం అని అనుకుంటున్నాం మేము. మీ క్లాస్ పైన మాకు అర్థమవుతుంది మేము ఎట్లా చేస్తున్నామో ఎట్లా వస్తున్నామో అనేది. సో లెట్స్ వెల్కమ్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ శ్రీఖ్య. యాక్చువల్లీ నేను ఇందాక శ్రీఖ్య అన్నప్పుడు అమేజింగ్ అని వెళ్ళినప్పుడు కమెంట్స్ వచ్చాయన్నమాట. మా మామ ఏమన్నారంటే శేషగిరి మామ ఈ వాళ్ళతో అది శ్రీఖ్య, ఈ రోజు వరకు అది శ్రీఖ్య, కానీ రేపు పెళ్ళైన తర్వాత అది క్యాశ్రీ అయ్యారు. క్యాశ్రీ అయ్యారు బాగా. సో దిస్ వాస్ ది కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ అమాంగ్స్ట్ ఆల్ అనొచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ కజిన్స్ అందరం కూడా దీంట్లో ఉన్నాము లైక్ ఈ పర్ఫార్మెన్స్లో. అండ్ మేము చాలా స్టెప్స్ మర్చిపోయినాం. కానీ ఆ డ్రెస్సెస్లో అండ్ మేమందరం ఆల్మోస్ట్ సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము లైక్ ఒకటే మోడల్ అవుట్ఫిట్స్. సో వాటిల్లో అసలు మా స్టెప్స్ మర్చిపోయినట్టు కానీ ఏం అనిపించలేదంట. చాలా బాగా అనిపించిందంట. అందరు కూడా ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చిండే. అండ్ ఈవెంట్ అంతా అయిపోయింది. లాస్ట్లో ఇంకా వచ్చిన గెస్ట్స్ అందరినీ కూడా వెల్కమ్ చెప్పడం అండ్ మాట్లాడడం అదంతా జరిగింది. సో వీళ్ళందరూ వచ్చేసి నా బీడిఎస్ ఫ్రెండ్స్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నా యాక్చువల్లీ చెప్పాలంటే. నా బెస్ట్ ఫ్రెండ్కి చిన్న బేబీ కూడా పుట్టింది ఇప్పుడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అందరినీ కలిసినందుకు. నెక్స్ట్ బ్రైడ్‌ది గ్రాండ్ ఎంట్రీ ఉంది అని చెప్పిన కదా, అది ఇంకా నెక్స్ట్ ఎదుర్కోలు ఈవెంట్, సంగీత్ ఈవెంట్ ఎట్లా అయిందో అమ్మ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేసేయండి. సో చూసారు కదా మొత్తం ఈవెంట్ ఫుల్ ధూమ్ ధామ్ జరిగింది. శ్రీకాంత్ సంగీత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము చేస్తూ ఎంజాయ్ చేసినాం, అందరు చూస్తూ ఎంజాయ్ చేసిండ్రు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye and wait for the next video.